వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ అండి. తెలంగాణలో ఈ మార్వాడి గో బ్యాక్ అనే ప్రచారానికి దారితీసింది. ఎందుకు దారితీసింది? అసలు ఏం జరిగింది? అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులేంటి? ఈ పూర్తి కథ, దీని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. తెలంగాణలో సికింద్రాబాద్‌లో ఒక పార్కింగ్ వివాదం పెద్ద గొడవకు దారితీసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గూడా మార్వాడి గో బ్యాక్ అనే ప్రచారానికి ఆజ్యం పోసింది. జైన్ మరియు మార్వాడి సమాజానికి చెందినటువంటి సభ్యులు ఒక అణగారిన కులానికి చెందినటువంటి వ్యక్తుల పైన కుల ఆధారిత దూషణలతో దాడి చేశారని కూడా ఆరోపిస్తూ ఈ వివాదం అయితే అక్కడ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అంటే కొన్ని కథనాలు సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి అయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన కార్యక్రమానికి అంటే ఈ సంఘటన కార్యకర్తలు మరియు స్థానికంగా సమూహాల నుండి ఒక నిరసన అయితే చేయడానికి దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే మార్వాడీలు మరియు గుజరాతీ వ్యాపారులు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించారని, స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నారని, నకిలీ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారని ఆరోపణలైతే చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్థానిక జీవనోపాధి హామీ కల్పిస్తున్నామనేసి కూడా సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా క్షీణింపు చేస్తున్నారని కూడా వారైతే ఆరోపిస్తున్నారు. మరి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజకీయంగా ప్రేరేపితమయ్యారని మార్వాడీలు మరియు గుజరాతీ వర్గాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నందున ఇది వారిపైన కుట్ర అనేసి కూడా అంటున్నారు. మరి వ్యాపార వర్గాలు లక్ష్యంగా చేసుకొని దాని బదులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రోహింగ్యా వలసదారుల పైన చర్య తీసుకోవాలని కూడా ఆయనైతే అంటున్నారు. మరి గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ కూడా ఈ వర్గానికి సమర్థిస్తూ కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. మార్వాడీలు మరియు గుజరాతీలు సమాజాన్ని కించపరచడానికి ప్రయత్నించే ఎవరైనా సరే జైలుకు పంపబడతారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, ముఖ్యంగా పృథ్వీరాజు బీజేపీ వ్యాపార లాబీలతో కలిసి పనిచేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే మార్వాడీలు తమ దుకాణాల్లో 50% నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నారని, తెలంగాణ సంస్కృతిని దోపిడీ చేస్తున్నారని, ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న వారికి మతపరమైనటువంటి అంశాలు ఇక్కడ బెదిరిస్తున్నారని ఆయనైతే ఆరోపణలు చేస్తున్నారు. మరి బీజేపీ దశాబ్దాల కాలంలో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నందున వలసదారుల సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే మార్వాడి సమాజానికి హైదరాబాద్లో సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం పాలనలో నుంచి కూడా వలస వచ్చినటువంటి మార్వాడీలు అంటే 1948లో హైదరాబాదు ముఖ్యంగా భారతదేశంలో విలీనమైనటువంటి తర్వాత ఈ వాణిజ్యం చాలా చురుకుగా సాగింది. సంవత్సరాలుగా ఇక్కడ గుజరాతీలు కావచ్చు, రాజస్థానీలు మరి ఇతర ఉత్తర భారతదేశానికి చెందినటువంటి నమూనాలైతే తెలంగాణ అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. కొన్నిసార్లు స్థానిక వ్యాపారులు ఆ వర్గాల వాళ్లకు ఆగ్రహానికి కూడా రేకెత్తిస్తున్నాయి. మతపరమైనటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో సికింద్రాబాదు ఈ పార్కింగ్ వివాదం పైన పెద్ద గొడవకు దారితీసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ ప్రచారానికి ఆజ్యం పోసిందని కూడా చెప్పుకోవచ్చు. జైను మరియు మార్వాడి సమాజానికి చెందినటువంటి సభ్యులు వాళ్ళని ఇట్లా కుల ఆధారిత దూషణలతో కూడా దాడి చేశారని ఈ వివాదం అక్కడ ప్రారంభమైంది. ఈ సంఘటన కార్యకర్తలకు స్థానికంగా అంటే మార్వాడీలకు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మధ్య ఈ నిరసనకు దారితీసింది. అంటే పార్కింగ్ గొడవ ఇది ఎంత పెద్ద రాజకీయంగా ఇది చేస్తున్నారా? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్వాడీలు అక్కడ ఆ వ్యక్తిని చేయి చేసుకున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. మరి చేయి చేసుకుంటే స్థానికంగా మీరు ఎక్కడి నుండో వచ్చి మా స్థానికంగా ఉన్నటువంటి వారి పైన చేయి చేసుకుంటావా అని అక్కడి నుండి మొదలైనటువంటి వ్యవహారం మార్వాడీలు గో బ్యాక్ అంటూ కూడా నిరసనలు అయితే చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈ గొడవను మనకి ఇలా చేస్తారా? లేదా ఇది ఆజ్యం పోసి నిజంగా మార్వాడీలు గో బ్యాక్ నినాదాన్ని కూడా తీసుకొచ్చి మార్వాడీలని లేకుండా చేయాలని ఏమన్నా ఆలోచనలో ఉన్నారా?
అసలు ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది? ఏం జరుగుతుందనేది కూడా మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు మార్వాడీలు గో బ్యాక్ నినాదం కరెక్టా? కాదా? అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.